అండి అందరికీ. ఈరోజు మనం బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా మెత్తటి పీసెస్ని తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి ఫస్ట్ కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, ఒక స్పూను, కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూను పెరుగు వేసుకుందామండి. కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని పూర్తిగా కలుపుకుందాం. ఇదంతా చికెన్కి పట్టే వరకు ఇట్లా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడు కొంచెం టేస్టీగా వస్తుంది చికెను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయండి. చికెన్ వేసుకొని అది బాగా కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూడండి, చికెన్ ఈ స్టేజ్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి పక్కకి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం బటర్ అప్లై చేసుకోండి. బటర్ని బాగా ఇలా కరిగించుకున్నాక ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, కొంచెం 4 జీడిపప్పు పలుకులు, ఒక బగారా ఆకు, 2 లవంగాలు వేసుకోండి. దీన్ని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇందులోనే ఒక టమాటా ముక్కని కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఇది మగ్గాలండి, పెట్టేసుకోండి. టమాటాలు ఇలా ఫ్రై అవ్వాలండి. పూర్తిగా చల్లారినాక ఇలా మిక్సీ వేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక బటర్ తీసుకోండి. బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక 2 పచ్చిమిర్చి స్లైసెస్గా తీసుకోండి. ఇందులోనే కొంచెం షాజీరా వేసుకోండి. ఇందులోనే కొంచెం కారం వేసుకోండి. ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి.
ఇవి మాడిపోకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఇవి వేసుకుందామండి. ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఇందులో కొంచెం వాటర్ అప్లై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా అయితే ఇలా కొంచెం ఇలా ఈ స్టేజ్కి వచ్చే వరకు ఉంచుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందామండి. ఇందులో అప్లై చేసుకుందాం. టేస్ట్ కారం ఉప్పు ఏది సరిపోకుండా వేసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్ చూసుకొని వేసుకోండి. చికెన్ అప్లై చేశాక కొంచెం మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉంచండి. ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఇలా ఉంచుకోండి. చూడండి, ముక్క అనేది సాఫ్ట్గా మెల్ట్ అవ్వాలి. చూడండి ఇంత సాఫ్ట్గా ఇలా వచ్చింది. చూడండి, ఈ స్టేజ్కి వచ్చాక కొంచెం క్రీమ్ అప్లై చేసుకోండి. క్రీమ్ లేకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ క్రీమ్ వేస్తే టేస్టీగా వస్తుంది. పాల మీద మీగడ ఉంటుంది కదా, అది కొంచెం తీసుకుంటే కొంచెం గ్రైండ్ చేసుకుంటే కొంచెం క్రీమ్ లాగా ఉంటుంది. సో ఇలా వేసాక కొంచెం బటర్ యాడ్ చేయండి. ఫైనల్గా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, గ్రేవీగా. సింపుల్గా చేసుకోండి. బటర్ చికెన్ చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్ కూడా. చూడండి ఎలా వచ్చిందో, గ్రేవీగా భలే ఉంది కదా, బాగుంటుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.